పేరు సుధారాణి. నేను ప్రజెంట్ కొరియర్ డెలివరీ ఉమెన్గా వర్క్ చేస్తున్నా. నాకు ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు ఇద్దరు ఉన్నారండి. కొన్ని ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల ఈ కొరియర్ సర్వీస్లోకి నేను వెళ్ళడం జరిగింది. సక్సెస్ఫుల్గా 4 years నుంచి చేస్తూనే ఉన్నాను. ఇంకా మూవ్ ఆన్ అవుతూనే ఉన్నా, ఇందులోనే ఉన్నాను. హైదరాబాద్లో బతకాలంటే బేసిక్గా మనకి రెంట్లు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక స్కూళ్ళు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. ఫైనాన్స్ ఇష్యూస్, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో నేను సాఫ్ట్వేర్ ఆఫీస్లో క్యాంటీన్స్ ఉండేవి. అందులో చిన్న వర్క్ సూపర్వైజర్గా అట్లా చిన్నగా చేసేదాన్ని. అలా చేసుకుంటూ వస్తుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అంటే అల్లకల్లాలు అయిపోయింది, తెలిసిందే కదా. ఆ టైంలో ఏం చేయాలి అని నేను ఆలోచించుకున్న టైంలో డెలివరీ నేను ఎందుకు చేయలేను, బండి ఉంది, ఫోన్ ఆపరేట్ చేయగలను, డెలివరీ ఉమెన్గా నేను ఎందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేను అని ఆలోచించుకుని వన్స్ గూగుల్లో సెర్చ్ చేశాను డెలివరీ జాబ్స్ అని. వాళ్ళు నాకు కాల్ చేశారు, రమ్మని చెప్పారు. వెళ్ళాను. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో అయితే అమ్మాయిలు చేయలేరండి, ఎక్స్పీరియన్స్ కావాలి, అది వద్దు, కుదరదని రిజెక్ట్ చేశారు. బేసిక్గా వాళ్ళు అంటే నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా నేను చేస్తాను చేయను అనేది. సరే వాళ్ళు వచ్చేసాను డిసప్పాయింట్ అయ్యాను. అరే ఎందుకు ఇట్లా అంటే ఒకే అబ్బాయిలే చేయగలరా ఈ పని, నేను చేయలేనా అని నేను అనుకుని వచ్చేసాను. తర్వాత ఇంకొక ట్రై చేశాను ఇలాగే. ఓకే వాళ్ళు లేరు, ఇంకో చోట అని ట్రై చేస్తే వాళ్ళు ఓకే అండి మీరు చేస్తారా అని కాన్ఫిడెంట్గా అడిగారు. వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్తో చేయగలరండి, ట్రై చేయండి అని చెప్పి ఫస్ట్ ఒక 4-10 షిప్మెంట్లు ఇచ్చి బయటకు పంపించారు. అప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్. ప్రజెంట్ ఆ వేలోనే ఉన్నాను. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. నా ఫీలింగ్ అంటే నేనే చూశాను అనమాట. అనేవాళ్ళు కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి నేను వెళ్ళినా సరే వావ్ ఉమెన్ ఫస్ట్ కాల్ వినగానే వాయిస్ వినగానే డౌట్గా 2 మీరు ఆడోళ్ళ అలా అంటారు కదా అక్కలు. వాళ్ళంటే అవునంటే అమ్మో మీరు కూడా వచ్చేసారు ఈ ఫీల్డ్లోకి అది ఇది అని కొంచెం కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు జాలి పడిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఎంకరేజ్ కీప్ ఇట్ అప్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలా మోర్ దెన్ చాలామంది ఇది చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఒక ఉమెన్గా నేను ఈ వర్క్లో నేను ఉండడం, ఎవరికన్నా ఇంకొకరు ఇన్స్పిరేషన్గా ఉండడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. వర్క్లో కూడా హ్యాపీగా ఉంటాను. డెలివరీ ఆఫీస్ ఇక్కడకు డైలీ మార్నింగ్ వస్తాను అనమాట. ఇదండి మా హబ్బు, మా డెలివరీ ఆఫీసు. ఇక్కడ మార్నింగ్ 7:30కి నేను వస్తాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళే రూట్ని వాళ్ళు నాకు కొన్ని షిప్మెంట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇది నేను ఇప్పుడు వెళ్ళే రూట్ నా కోసం ఆల్రెడీ పెట్టి ఉంచారు. వీటిని నేను తీసుకుని లైన్ పెట్టుకుంటా. ఫస్ట్ ఏ డెలివరీ, సెకండ్ ఏ డెలివరీ అట్లా లైన్ వైజ్ పెట్టుకుని రూట్ బై రూట్ నేను వెళ్తాను అనమాట. టోటల్ నాకు యాడ్ అయిన షిప్మెంట్ 77 వరకు ఉన్నాయండి. ఇలా అడ్రస్లు ఉంటాయి. ఇలా 1 by 1 అడ్రస్లు చూసుకుని నేను లైన్ పెట్టుకుంటాను. ఈరోజు టోటల్ 77 అండి. నేను తీసుకువెళ్ళాల్సిన బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇవి బ్యాగ్లో కొన్ని షిప్మెంట్స్ అట్లాంటి వైట్ బ్యాగ్లో కూడా పెట్టుకుంటాం అన్నమాట. మొత్తం క్యారీ చేయడం కష్టం అవుతుంది కదా. ఓకే, ఇది నేను చేయాల్సింది ఒక యాప్ ఉంటుందండి. అది ఓపెన్ చేయగానే ఇప్పుడు నేను ఎన్ని అయితే చేయాలో ఈరోజు 78 ఈరోజు నేను అటెంప్ట్ చేయాల్సిన షిప్మెంట్స్. ఇప్పుడు వరకు ఒకటి కూడా అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 అని ఉంది. ఇవన్నీ ఉంటాయి, పెండింగ్ ఉంటాయి, రిటర్న్, పికప్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా ఇలా స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ కస్టమర్ ఇప్పుడు రైనీ సీజన్ కదండి, వాన పడినప్పుడు సేఫ్టీగా దీనికి కవర్స్ ఉంటాయి. మేము కూడా రెయిన్ కోట్ వేసుకుని సేఫ్టీగానే డెలివరీస్ చేస్తామన్నమాట. ఎక్కువ రైన్ పడినప్పుడు ఆఫీస్ వాళ్ళ నుంచి కాల్ చేసి
ఆపేసేయండి వచ్చేయండి రేపు డెలివరీ చేద్దామని వాళ్ళు కూడా మాకు సపోర్టింగ్గా ఉంటారు. అంత సపోర్టింగ్గానే ఉండబట్టే నేను ఇన్ని ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉండగలిగాను. ఇప్పుడు ఫస్ట్ డెలివరీకి కృష్ణానగర్ ఏ బ్లాక్ వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి కస్టమర్కి కాల్ చేద్దాం. ఆల్రెడీ నాకు రూట్ ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతా, మీరు నన్ను ఫాలో అయిపోండి. ఓకే. ఈ వర్షం వచ్చినప్పుడే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఈ కింద నీళ్లు ఇదంతా ఈ ఏరియాలో ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటుంది. Delivery.com అని కొరియర్ సర్వీసు, అందులో నేను వర్క్ చేస్తున్నా. నాకు వచ్చేసి కొన్ని క్లయింట్స్ ఉంటారనమాట, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉంటాయి కదా, వాటి నుంచి కూడా కొన్ని డెలివరీస్ మా Delivery.com అనే కంపెనీకి కొరియర్ వస్తుంది అనమాట. అవి ఏవైతే వస్తాయో అవన్నీ తీసుకుని ఆ అడ్రస్కి మేము వెళ్ళి డెలివరీస్ చేస్తూ ఉంటాం. డెలివరీ టైంలో ఫేస్ చేసేవి వెయిటింగ్. మెయిన్లీ కస్టమర్కి నేను కాల్ చేసి వస్తున్నా అని చెప్పాక కూడా వాళ్ళు వచ్చామని చెప్పేస్తాం. ఆబ్వియస్లీ మేము ఏంటంటే అక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక 1 minute ముందే కాల్ చేస్తాము. చేసి మేడం మేము వచ్చాము, సార్ మేము వచ్చాము ఇలా చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ టైంకి కిందకి రారనమాట. కొందరు ఉండరు. ఏంటి ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఒకటి పెట్టి ఒక చోటకి రమ్మనడం ఇలాంటివి ఉంటాయి. ఒకళ్ళేమో పైన ఉంటారు 5th floor, అట్లా లిఫ్ట్ లేని ఏరియాల్లో పైకి రమ్మని చెప్తారు. అంటే యాజ్ పర్ డెలివరీ ఉమెన్ మేము చేయాల్సిన వర్కే అది. కొన్ని సందర్భాల్లో అవి చాలా రిస్క్ అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే మావి ఏదైనా షిప్మెంట్ పోయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేమే. ఇప్పుడు నేను ఈ 77 డెలివరీ చేయడానికి బయటకు తీసుకుని వచ్చాను కదా, ఇందులో ఏదన్నా ఒక షిప్మెంట్ మిస్ అయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేమే. అది 1000 అవని 10,000 అవని దానికి రెస్పాన్సిబిలిటీ మేమే, దానికి అమౌంట్ మేమే కట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ బ్యాగ్ విషయంలో మేము చాలా భయపడతాం అనమాట. అందుకోసం మ్యాక్సిమం కింద వదిలేసి వెళ్ళడానికి ప్రిఫర్ చేయం. వాళ్ళని కస్టమర్ని రమ్మని మ్యాక్సిమం రిక్వెస్ట్ చేస్తాం. రాకపోతే అప్పుడు మేము పైకి వెళ్తాం. ఫస్ట్ డెలివరీ ఇవ్వడానికి వచ్చేసామండి. మనం లొకేషన్లోనే ఉన్నాము. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. ఇవ్వండి, కస్టమర్ ఫస్ట్ డెలివరీ కాల్ చేయాల్సింది చేసా. కస్టమర్కి కాల్ చేస్తున్నాను. హలో మ్యామ్, మేము డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు ఒక కొరియర్ డెలివరీ వచ్చింది. సో లొకేషన్లో ఉన్నాను, ఒకసారి అడ్రస్ చెప్తారా? ఇది వెంకట్ బైక్ పాయింట్ ఆపోజిట్ బిల్డింగ్ అండి, 4th floor. ఓకే, అక్కడే ఉన్నాను మేడం, వస్తున్నాను. ఓకే. సో ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టడం కొంచెం టెన్షన్, భయమే, కానీ తప్పదు. ఇప్పుడు కొందరు కస్టమర్లు వస్తారు, కొందరు రారు కదా. ఇప్పుడు ఇది డెలివరీ ఇవ్వడానికి మనం పైకి వెళ్తాం. సబిత కొరియర్ ఓటీపీ కావాలి. 7432. ఓకే అండి, మన ఫస్ట్ డెలివరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెలివరీకి వెళ్దాం. నిన్న కొరియర్ వచ్చింది. ఈ అన్నకి సెకండ్ డెలివరీ ఆల్రెడీ తెలుసు అనమాట నాకు. సో కాల్ చేయకుండా అందుకే డైరెక్ట్గా వచ్చేసాను. హలో సార్, మీకు ఒక కొరియర్ వచ్చింది సార్. ఇక్కడ దీప్తి శేఖర్ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాను సార్. పైన ఉన్నారండి? ఉన్నారా? సరే, వస్తుంది. వేరే బండి వెళ్తుంది, వాటర్ పడితే. రైనీ సీజన్లోనే ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కొక్క అలా గుంతుల టైంలో కూడా ప్యాకెట్ పడిపోతే అది మిస్ అయితే మళ్ళీ దాని ప్రాబ్లం కూడా మేమే ఇది చేసుకోవాలి. అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది, కానీ తప్పదు. డెలివరీ టైంలో ఫేస్ చేసినవి ఉంటాయండి, కస్టమర్స్తో ఉంటుంది. కొందరు పైనుండి రమ్మనడం అనేది చేయడం మన వరకే చెయ్యాలి, కానీ కొన్ని అనిపిస్తుంది అనమాట, ఇబ్బందిగా అనిపిస్తుంది. కొందరు చిరాగ్గా మాట్లాడతారు,
కొంచెం స్టార్టింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంటే సెక్యూరిటీ పో బయటకు వెళ్ళు అట్లా అనడం, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. అలాంటి చిన్న చిన్నవి ఫేస్ చేస్తూనే ఉంటాం, మరి తప్పదు అవన్నీ. టైమింగ్ మార్నింగ్ 7:30 కల్లా హబ్కి వెళ్ళిపోతాను. మీరు చూసారు కదా, అలాగ తీసుకుని లైన్ పెట్టుకుని ఇలా బ్యాగ్లో సెట్ చేసుకుని ఇలా బయటకు వచ్చేసరికి ఈజీగా 10:30 అయిపోతుంది. ఒక 3 hours అక్కడే టైం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇలా రూట్లోకి వెళ్తాము. ఎర్నింగ్ ఉంటుందండి బాగానే. ఫర్ మంత్కి 25,000 to 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు. పర్ డే 1,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేస్తాను నేను.